ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మీడియా సోదరులకు అదేవిధంగా సోదరిమణికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము నిన్నటి దినమున మన ఆదోని జిల్లా కోసము 100వ రోజు మరి శిబిరంలో దీక్ష కూర్చోవడం జరిగింది. దాదాపుగా సిపిఐ పార్టీ సంబంధించి 100 మంది దాకా కుంభమేళాలో చేసినట్టు నిన్న చేయడం జరిగింది. అందులో భాగంగా ఉదయం గౌరవ మాజీ శాసనసభ్యులు వై సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మరి 2,50,000 మందికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి అన్నగారు గతంలో అంటే ఈ ఏదైతే ఆదోని జిల్లా కోసం దీక్ష శిబిరంలో ఉన్నప్పుడు దీక్ష కూర్చున్నప్పుడు గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్నగారు మరి మద్దతు తెలపడానికి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. అంతకుముందు గౌరవ మన ఆదోని శాసనసభ్యులు నేను ఆదోని జిల్లా కోసము అమర నిరాహార దీక్ష చేస్తానని ఒక మాట చెప్పడం జరిగింది. అదే మాటను నిన్నటి దినమున గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మరి 100 రోజులు అవుతుంది మన ఆదోని ఎమ్మెల్యే అమర నిరాహార దీక్ష చేస్తామన్నారు, మరి ఎక్కడ అని క్వశ్చన్ చేస్తున్నారు. అది గౌరవ పార్థసారథి అన్న గారు చెప్పిన మాటనే అన్న అడగడం జరిగింది. అందులో తప్పేముందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మరి అదేవిధంగా ఈరోజు నేను కూటమి వాళ్ళకి సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. కూటమి అంటేనే ఒక్కరా లేదా ముగ్గురా అని అడుగుతున్నాం. అంటే మీరు ముగ్గురు కలిసి కూడా గౌరవ కూటమి సభ్యులంతా కలిసి గౌరవ శాసనసభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఉదయం ఒకరు వస్తారు, మాకు జిల్లా కావాలంటారు, ఆదోని జిల్లా కావాలంటారు, సాయంత్రానికి కనపడరు. సాయంత్రం ఎవరు వస్తారు, మాకు జిల్లా కావాలంటారు, ఇంకోరేమో పట్టినట్టు ఉంటారు. అంటే మీరే ఒక మాట మీద లేరు. మరి ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇది ప్రజలకు ఆన్సర్ ఇవ్వాలా అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్నటి దినమున సాయంత్రం వచ్చినారు. అంటే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా గౌరవ జేఏసీ ప్రత్యేకంగా మేము వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా జేఏసీకి సంబంధించినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ 5 మండలాల గౌరవ మాజీ శాసనసభ్యులు 4 మండలాల గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు, బాలనాగరెడ్డి అన్న గారు, అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్యే గౌరవ విరూపాక్ష అన్న గారు, మాజీ శాసనసభ్యులు శ్రీదేవి మేడం గారు, అదేవిధంగా మరి గౌరవ బుట్ట రేణుకమ్మ మేడం గారు, వీరంతా కూడా ఆదోని జిల్లాకు మద్దతు తెలపడం జరిగింది. దాదాపుగా గౌరవ బుట్ట రేణుకమ్మ మేడం గారు 50 వాహనాల్లో వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఇది మీకు కనపడలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా గౌరవ జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈరోజు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో బీజేపీ కూటమిలో సభ్యులైనటువంటి బీజేపీ వారు మద్దతు తెలిపినారు, భుజాల మీద మోసుకున్నారని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాల్గొనలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము మహిళలమే 3 సార్లు కూర్చున్నాం ఆదోని, ఎందుకంటే ఆదోని జిల్లా కోసము మేము 3 సార్లు కూర్చున్నాం మా బాధ్యతగా. ఎవరైతే ఒకరు 10 సార్లు కూర్చోండొచ్చు, ఒకరు 3 సార్లు కూర్చో, ఒకరు ఒకసారి కూర్చోండొచ్చు. ఆ కూర్చున్నారని చెప్పాలని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్నటి దినమున సాయంత్రం వచ్చినారు, పగలంతా రాలే. నాకు తెలిసి నేను అక్కడే దీక్షలో కూర్చున్నా. నిన్న సాయంత్రము దాదాపుగా శిబిరం టైం అయిపోయే టైంలో వచ్చినారు. గౌరవ మన బీజేపీకి సంబంధించినటువంటి అన్నదమ్ములంతా కూడా వచ్చారు. అందులో అన్న పేరు ఏదో నాకు ఐడియా లేదు, మాట్లాడిన అన్న పేరు ఫస్ట్ శ్రీనివాస్ ఆచారి గారు, శ్రీనివాస్ ఆచారి అన్నగారు మాట్లాడడం జరిగింది. ఆయన హోదా ఏదో మాకు తెలీదు. అన్నగారు మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఏ రోజైనా అసెంబ్లీలో అధ్యక్ష అని మాట్లాడినారా అని క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఆయన అంటే మాకు బీజేపీ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రకాష్ జైన్ సార్ గారు, అదేవిధంగా గౌరవ నీలకంఠప్ప అన్న గారు, గౌరవ నాగరాజు అన్న గారు, వీరే మాకు బీజేపీ అంటేనే. వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఈ మధ్యన మేము చూస్తున్నాము. అదేవిధంగా నిన్నటి దినమున ఆచార్య గారు ఎవరైతే ఉన్నారో మాట్లాడడం జరిగింది. ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినారా అని. అయ్యా, అసెంబ్లీలో 2011లో అప్పుడు ఉన్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మాట్లాడింది.
కొద్దిగా చెప్పలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నారు అధ్యక్ష, నా ఆదోని మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ లింక్ రోడ్లు అయితేనేమి, తర్వాత అప్రోచ్ రోడ్లు కూడా కొద్దిగా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మరి గౌరవ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అన్ని సందర్భాల్లో కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఒకసారి మీరంతా కూడా చూడాలి ఆ వీడియోస్. మరి అసెంబ్లీలో మొదటిగా 2011లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, వినాయక చవితి పండుగ సందర్భంలో చిన్నది జరిగితే అది చాలా ఎక్కడికో దారితీసి దాదాపుగా 1000 మంది పైన కేసులు బనాయించడం జరిగింది. అప్పట్లో ఆ కేసులను ఎత్తివేయాలా, అందులో అమాయకులు ఉన్నారు, తెలిసి తెలియక జరిగినాయి, మరి చాలా మంది మీద దాదాపుగా 1000 మంది మీద కేసులు బనాయించినారంటే ప్రత్యేకంగా అసెంబ్లీలో జీవో తెచ్చి మరి ఆ కేసులు ఎత్తించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని కూడా తెలియజేస్తారు. అది మీరు ఒకసారి లైవ్ వీడియోలో కూడా ఉన్నాయి, చూడొచ్చు అని తెలియజేస్తున్నా. గతంలోనే మీరు ఈరోజు అంటున్నారు మా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అని. ప్రపంచంలో ఏ ఎమ్మెల్యే మాట్లాడడం లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆయన మాట్లాడడం ఆయన బాధ్యత. ఏ ఎమ్మెల్యే అయినా కూడా గతంలో కూడా మాజీ శాసనసభ్యులు ప్రకాష్ జైన్ సార్ గారు మాట్లాడినారు, గౌరవ పెద్దని మీనాక్షి నాయుడు అన్న గారు మాట్లాడినారు, అదేవిధంగా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మాట్లాడినారు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ పార్థసారథి అన్నగారు కూడా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ బాధ్యత. రేపొద్దున మేము మాట్లాడాలన్నా మాట్లాడతాం, అసెంబ్లీకి పంపిస్తే మీరు మాట్లాడాలన్నా మాట్లాడతారు. అది వాళ్ళ బాధ్యత అని నేను తెలియజేస్తున్నా. ఆ రోజే గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మరి రైతుల గురించి మాట్లాడినారు, కేసుల గురించి మాట్లాడినారు. రైతులు ఎందుకంటే మనకి 5,000 నోట్లో వెళ్తున్నాయంటే అది రైతుల దయ. అలాంటి రైతుల గురించి కరువు మండలంగా ప్రకటించాలని మాట్లాడినారు. అదేవిధంగా ఆదోని మండలమే కాకుండా కర్నూలు జిల్లాలో 10 మండలాలు కూడా కరువు మండలంగా ప్రకటించాలని అసెంబ్లీలో మాట్లాడినారు. అదేవిధంగా మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడినారు, మరుగుదొడ్ల గురించి మాట్లాడినారు, తాగుకి సాగుకి మంచినీళ్ళ గురించి మాట్లాడినారు. ఇవన్నీ కూడా మీకు కనపడలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా రోడ్ల గురించి కూడా మాట్లాడినారు ఆ రోజే అని కూడా నేను తెలియజేస్తున్నా. మరి ఇవన్నీ కూడా తెలియకుండా మీరు వచ్చేస్తారు మాట్లాడేకి, మేము చేసినాము మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు అని. మరి మండలాల గురించి మాట్లాడుతున్నారు. అరవాణమనే మండలం ఇచ్చి వాళ్ళ ప్లేట్లోకి అన్నం ఇచ్చి తినకుండా చేసినారు. దీనికి ఎవరు బాధ్యులు అని అంటున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని. ఈరోజు గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు లేరు ఎమ్మెల్యేగా. మీ ఎమ్మెల్యే, మీ కూటమి ఎమ్మెల్యే, మీరనే బీజేపీ ఎమ్మెల్యేనే ఉన్నారు మన ఆదోని ఎమ్మెల్యేగా. మరి ఈరోజు మండలం ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు తీసుకున్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు మండలాలు చేసినారు, 4 మండలాలు అడిగినారు, 2 ఇచ్చినారు అని చెప్పినారు. అది కూడా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు 0 hours వస్తుంది, అందులో మీరు మాట్లాడచ్చు అని చెప్పారు మొదట్లోనే. ఇది కూడా గుర్తు చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మేము 2 మండలాలు ఇచ్చినామన్నారు. పెద్ద తుమ్లం ఇచ్చినారా? పెద్ద తుమ్లం వాళ్ళు అడిగినారు, మీరు ఇచ్చినారా? అదేవిధంగా పెద్దరవాణం మండలం అడిగినారు, మీరు ఇచ్చినారా? మీరు ఏదైనా ఇచ్చినారా అంటే ఆదోని ఒకటిగా ఉన్న ఆదోనిని 2గా చీల్చినారు. మీరు ఇచ్చినామనేది చీల్చినారు. ఇది గుర్తు పెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు తెలిసి తెలియక చేసిన పొరపాటు వల్ల దాదాపుగా 16 గ్రామాల ప్రజలంతా కూడా రోడ్ల మీద వచ్చి ఎంత నరకం అనుభవించినారో మీకు తెలియదా? ఈరోజు గవర్నమెంట్లో మేమున్నామా? వైసీపీ ప్రభుత్వము గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఉన్నారా, లేదా మీరున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా మరి మండలాల గురించి మాట్లాడడానికి మనము వెళ్తే గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఉన్నప్పుడు ఈ మండలాలు అనే విషయం లేదు. మీరు ఒకసారి ఆ మండలాల ఎవరైతే గౌరవ పెద్దలు ఉన్నారో వాళ్ళని అడగాలని కూడా తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు ఇంత పదే చెప్తున్నారు. గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఏం చెప్తున్నారంటే ఆ రోజు ఇంత ఉధృతంగా లేదు, ఆ రోజు పార్లమెంట్ వైజ్గా మరి 13 జిల్లాలు ఇవ్వడం జరిగింది, ఈ విధంగా ఉంటే తప్పకుండా మేము ఇచ్చేవాళ్ళము అని చెప్తున్నారు. ఇప్పటికైనా మాట ఇచ్చినారు. ఇప్పుడు గవర్నమెంట్ లేకపోయినా రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ఈరోజు ఆదోనిలో పుట్టిన బిడ్డగా మరి చెప్తున్నారు. మేము గవర్నమెంట్లోకి వస్తే 5 మంది కూడా చెప్పడం జరిగింది. మేము గవర్నమెంట్లోకి వస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ఒప్పించి జిల్లా ఇస్తామని. మరి మీకు చేత కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు పదే మీరు అంటున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి జిల్లా ఇస్తామని అనౌన్స్మెంట్ చేయమని అంటున్నారు. అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఉండేది చంద్రబాబు నాయుడు సార్ గారు అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఒక లెటర్ ఇస్తే జిల్లా అవుతుందంటే మేము రేపే తెచ్చిస్తామని కూడా తెలియజేస్తున్నాం. మా అన్న వాళ్ళంతా కూడా వెళ్ళి
కాబట్టి కనీసం ముఖ్యమంత్రి ఎవరని తెలియకుండా మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి దగ్గర లెటర్ ఇప్పించండి, చెప్పించండి అని అడగడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉండేది మీ ఎమ్మెల్యేనే ఉన్నారు, మీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. మరి తెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా నేను బాధ్యతగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మరి ఎమ్మెల్యేలు ఎక్కడ అని క్వశ్చన్ చేస్తున్నారు అని ఆదోని ప్రజలంతా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ 10 రోజులు ఉంటారు, ఎక్కడో ఉంటారని కూటమిలో భాగస్వాములు అయినటువంటి వారు మిమ్మల్ని గెలిపించినటువంటి అన్నదమ్ములే అడుగుతున్నారు ఎక్కడ అని. మరి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు మా కర్మ ఏంటంటే ఈ ఫేస్బుక్లు మా అన్న వాళ్ళు చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోయినాము, మేము ఇవన్నీ వాడుకోలేకపోయినాము. కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి అభివృద్ధి అంటున్నారు. ఆదోని జిల్లా అంటే ఆదోని అభివృద్ధికి మా ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నారు. ఆదోని జిల్లా కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని. ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు, కూటమి ప్రభుత్వమే ఉంది. మీరు బాధ్యతగా పోరాడి ఆదోని జిల్లా తీసుకురావాలని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మీరు అంటే వీళ్ళు క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే ఆన్సర్ ఉండదు, వీళ్ళ దగ్గర క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చెప్పింది గౌరవ పార్థసారథి అన్న గారు, నేను జిల్లా కోసం దీక్ష చేస్తాను, అమర నిరాహార దీక్ష చేస్తాను అన్నారు. ఎక్కడ అని అడిగితే మీరు కూర్చుంటారా అని అడుగుతారు. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు చెప్పలేదే, మేము చెప్పినాం. ఇంకా మేము కూర్చుంటాం, మేము ప్రాణత్యాగాలు చేస్తాము మా ఆదోని కోసం అని మేము చెప్పినాం. మళ్ళీ అన్నగారు అంటే మీరు ఎప్పుడు కూర్చుంటారా అని అడిగితే మీరు కూర్చుంటే మేము కూర్చుంటామంటారు. ఇది ఎట్లుంది అంటే ఏదో సామెత ఉంది, అది నాకు చెప్పడానికి రాదు, దాన్ని వదిలేస్తున్నాను అని కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే అన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలా. గౌరవ బీజేపీకి సంబంధించినటువంటి అన్నదమ్ములు ఏదో మైక్ ఉందని కానీ మాట్లాడితే అది కరెక్ట్ కాదు అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా ఎమ్మెల్యే అంటున్నారు, 4000 మందికి ఎమ్మెల్యేనా? పార్థసారథి అన్న గారు గౌరవ అసెంబ్లీ మన ఎమ్మెల్యే అన్నగారు అంటే 4000 మంది అని నేను అనలే. గౌరవ కురువ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దేవేంద్రప్ప అన్న గారు, బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఆయన చెప్పినారు. నేను సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, 4000 మందికి ఎమ్మెల్యేనా అని అడుగుతున్నా. మీరు పదే మా ఎమ్మెల్యే అన్న, మీ ఎమ్మెల్యే కాదు మన ఎమ్మెల్యే, 2,50,000 మందికి ఆయన ఎమ్మెల్యే అని నేను తెలియజేస్తున్నా. మీకు పదే ఈ మాట అనడం కరెక్ట్ కాదు. మరి మీ 4,000 మంది నుండే గెలిచినారా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళని. కాబట్టి కొన్ని తెలుసుకొని మాట్లాడాలా. మీరు ఒకవేళ మీరు క్వశ్చన్ చేయొచ్చు, మేమేం చేయలేదు అని అనుకుంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు, కానీ చేసిన దాన్ని కూడా చెప్పాలని కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇంకొకరు మాట్లాడతారు గౌరవ పెద్దలు. 2019 నుండి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు మీరు ఎందుకు జిల్లా అడగలేదు అని. ఆ రోజు గౌరవ మధుసూదన్ శర్మ సార్ గారు వైసీపీ పార్టీలోనే ఉన్నారు, ఈరోజు బీజేపీలో లేరు ఆయన. ఆ రోజు గౌరవ పెద్దలు, మరి ఆ రోజు మీరు ఎందుకు సలహా ఇవ్వలేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఆ రోజు మండలాల్లోని మీకు ఇప్పుడు మాకు ఏదన్నా అనిపిస్తే మేము చెప్తాం, అన్న ఇట్లా ఉంది అని మేము చెప్తాం, అది మా బాధ్యత. కొన్ని మన పై అధికారులకు కానివ్వండి, లేదంటే మన అన్న వాళ్ళకు కూడా కానివ్వండి, మనం గ్రౌండ్ లెవెల్లో ఉంటాం కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వాలన్నప్పుడు అడిగినప్పుడు మనం చెప్పొచ్చు, అది మన ధర్మం కార్యకర్తగా. మీరు ఎందుకు ఆ రోజు 2019 నుంచి 2024 వరకు కానివ్వండి, 2011 నుంచి ఇంకా 19 అన్న ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మీరు పక్కనే ఉన్నారు, ఎందుకు చెప్పలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు వీళ్ళ దుర్మార్గమైనటువంటి అంటే వీళ్ళ మనసులో మాటలు ఎలా ఉన్నాయి అంటే, పాపం ఎక్కడో ఉద్యోగస్తులు పనిచేస్తారు. ఆ రోజు గౌరవ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో గౌరవ 3 టౌన్ సిఐ గారు శ్రీరామ్ సార్ గారు, ఆయన వృత్తిలో ధర్మంగా వాళ్ళు ఎక్కడైతే సర్వీస్ చేయాలో, వాళ్ళ సేవ ఎక్కడైతే అవసరమో అందులో భాగంగా ట్రాన్స్ఫర్లు జరిగింటాయి నాకు తెలిసి. మరి అదేవిధంగా గౌరవ ఎస్పీ సార్ గారు కూడా అడిషనల్ ఎస్పీ గారు ఆదోనికి వచ్చినారు, ఒక రోజులో ట్రాన్స్ఫర్ చేసినారు అని. పోతూ గౌరవ ఎస్పీ సార్ గారు మీకు ఏమైనా చెప్పినారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే నన్ను పలానా వ్యక్తి ఇక్కడ నుంచి పంపిస్తున్నారా అని మీకు ఏమైనా చెవులో చెప్పినారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకయ్యా రాజకీయాల్లోకి ఉద్యోగస్తులు లాగుతారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళ వృత్తి ధర్మంగా వాళ్ళు డ్యూటీలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తుంటే మీరు ఎందుకు ఈ రాజకీయాల్లోకి వాళ్ళని లాగుతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా మళ్ళీ ఈరోజు మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మీ గవర్నమెంటే ఉంది, కూటమి గవర్నమెంట్ ఉంది, ఇక్కడ నుంచి
దాదాపుగా మన ఆదోన్లోనే నేను ఇక్కడే ఒక సంవత్సరం చేసినానని గౌరవ 1 టౌన్ సిఐగా ఉన్నటువంటి శ్రీరామ్ సార్ గారు చెప్పడం జరిగింది. మీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేసినారు మీరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మరి ప్రొద్దుటూరుకు పోయినారు, మీ గవర్నమెంటే ఉంది, మీ ఎమ్మెల్యే గారే ఉన్నారు అక్కడ, మరి మీరే ట్రాన్స్ఫర్ చేసినారా అక్కడ నుండి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దండి అని కూడా నేను తెలియజేస్తున్నా. మీ రాజకీయము మాతో మాట్లాడండి, మమ్మల్ని క్వశ్చన్ చేయండి, మేము ఆన్సర్ ఇస్తాం, అంతేగాని ఉద్యోగస్తులు లాగొద్దండి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మండలాల కోసము డ్రామాలు చేసినారంట. ఈరోజు మీరు జిల్లా దానికోసము మీరు కూటమిలో ముగ్గురు కాకుండా ఒకరే మాట్లాడుతున్నారు. మరి ఇది మీరు జిల్లా డ్రామా చేస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. కాబట్టి అవినీతి గురించి మాట్లాడుతున్నారు, మనం చాలా తక్కువ మాట్లాడాలి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి వారు అవినీతి గురించి చాలా తక్కువ మాట్లాడాలా. ఎందుకంటే చెప్తూనే ఉంటాం. ఎస్కడి కాలనీలో అది కబ్జా కాదా, అవినీతి కాదా? జెండాలు వాటినారు రీసెంట్గా బైపాస్లో. మరి అదేంది? మడిగిరి లిమిట్స్లో గౌరవ ఈశ్వరప్ప గారు మీ గవర్నమెంట్లోనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చినారు, బతుకున్న వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చినారు. మరి ఇదేంటి అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఇవన్నీ కూడా మరి మీరు ఎట్లా ఉందంటే దొంగ అన్నట్టుంది మీ వ్యవహారం అంతా కూడా. కాబట్టి ఇవన్నీ మానుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఎక్కడో అంటే మేము చాలా వరకు తక్కువ మాట్లాడాలనే అనుకుంటాం, కానీ మేము మాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పదే ఈరోజు మేము జేఏసీ ఒప్పుకుంటే అమర నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాము. వైసీపీ పార్టీకి దమ్ముందా అని అడిగినారు. అదే దమ్ముతోనే చెప్తున్నాము, అదే ధైర్యంతోనే చెప్తున్నాము. జేఏసీ అనుమతిస్తే ఈరోజు ఆదోని ఆడబిడ్డగా నేను కూర్చోవడానికి వైఎస్ఆర్సీపీ మహిళగా సిద్ధంగా ఉన్నాను అని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి చాలా తక్కువగా మాట్లాడాలా అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు మాట్లాడచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. గత ప్రభుత్వంలో మీరు ఏం చేయలేదో మీరు క్వశ్చన్ చేయొచ్చు, మేము కూడా ఆన్సర్ ఇస్తాం. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది వేదిక కాదు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఆన్సర్ ఇవ్వచ్చు మీకు, కానీ ఎందుకు ఇవ్వలేదంటే అది నా సంస్కారం కాదు, నాకు ప్లాట్ఫామ్ ఉంది, అక్కడే ఇద్దామని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కబ్జాల గురించి ఇంకొక అన్న మాట్లాడినారు. పాపం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పేరు ఐడియా లేదు, ప్రకాష్ అన్న గారు, విజయ్ అన్న గారు మాట్లాడినారు. ఆయన సంక్షేమము అభివృద్ధి అంట. మీరు కబ్జా అనే బటన్ నొక్కినారు అంటున్నారు. కబ్జా అనే ఆ పదమే ఇప్పుడు సూట్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు జరిగినట్టు ఎవిడెన్స్ లేవు. ఆకాశరామన్న మాటలు మీ దగ్గర ఉండేది. ఎవిడెన్స్ ఇవ్వండి అని మేము మహిళలుగా ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తా. మీతో ఎవిడెన్స్ ఉంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైనా కానీ, లేదా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కానివ్వండి, కబ్జా చేసింటే ఆ ఎవిడెన్స్ ఏవైనా ఉంటే మాకు ఇవ్వండి అని మేము తెలియజేస్తున్నాం. మేము వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పినా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన. మీకు అది చాదు కాదు, కానీ కబ్జా అంటారు. కాబట్టి ఆ కబ్జా, అసలైన కబ్జా ఏంటి 2 ఏళ్ళుగా చూస్తున్నారు ప్రజలు, చీకొడుతున్నారు మిమ్మల్ని అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా సంక్షేమం అంట. సంక్షేమం అంటే అర్థం ఏంది అని నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. సంక్షేమం అంటే ఈరోజు 6 పథకాలు ఇచ్చినారు. కూటమినే మీరు గెలిపించినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, విజన్ ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6 పథకాలు ఇచ్చినారు, సూపర్ 6 పథకాలు. మరి ఇంకా 3 పథకాలకి దిక్కు లేదు. దాన్ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 19 నుండి 59 లోపల ఉన్నటువంటి మహిళలకు 1500 ఇస్తామన్నారు. ఎక్కడ? అదేవిధంగా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3000 అన్నారు. ఎక్కడ అని క్వశ్చన్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఫ్రీ సిలిండర్స్ అన్నారు. ఎంతమందికి ఇస్తున్నారయ్యా? అది కూడా చెప్పాలా. అదేవిధంగా చాలా మీరు పెట్టిండే 6 పథకాలు ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పిన మీరు మాట్లాడుతున్నారు ఈరోజు అని కూడా నేను తెలియజేస్తున్నాను. మాటలు తక్కువ కట్టిపెట్టి పని చేయాలని కూడా తెలియజేస్తాం. ఈరోజు మేము మాట్లాడుతున్నాము, మా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అన్నారు. మాటలు కాదు కావాల్సింది, పనులు కావాలా అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఏం చేసినారు అన్నారు. చాలా తక్కువ మాట్లాడినారు. మెడికల్ కాలేజ్ తెచ్చినారు, డిగ్రీ కాలేజీకి 5 ఎకరాల పొలం తెచ్చినారు. అదేవిధంగా రెసిడెన్షియల్ అంటే బైపాస్ తెచ్చినారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి
మైనారిటీకి సంబంధించి పరంగా ఐటీఐ కాలేజ్ వచ్చింది, టీచింగ్ నాన్ టీచింగ్ కూడా మరి అక్కడ ఏర్పాటు చేయాలని కూడా అడగడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది, అదేవిధంగా ఉర్దూ మీడియం కాలేజ్ కూడా వచ్చింది. ఈద్గాకి గౌరవ మైనారిటీకి సంబంధించినటువంటి ఈద్గాకు దాదాపు 2,60,00,000 తెచ్చిన ఘనత, జీవో ద్వారా శాంక్షన్ చేపించిన ఘనత గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిది. అది మరి మీరు ఎందుకు పూర్తి చేయడం లేదు, ఇంకా తక్కువ పడితే మరి మీ గవర్నమెంట్ నుండి తెచ్చి పూర్తి చేయాలని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ 2 సంవత్సరాలు మీరు అభివృద్ధి అంటున్నారు, కనీసం గుంతలు పూడ్చలేని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ గుంతల్లో పడి నేను దాదాపు 10 రోజులు బాధపడినాను. కావాలంటే మీరు విజయ్ సార్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్కి పోయి అడగొచ్చు. ఈరోజు మీరు మాట్లాడతారు, మాలాంటి వాళ్ళే పడ్డాము, మరి ముసలోళ్ళు పిల్లలు ఎంతమంది పడుతున్నారు రోజుకి? మరి ఇది అర్థం కాదా మీకు? గుంతలు పూడ్చి తర్వాత మాట్లాడండి, అభివృద్ధి తర్వాత అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు అభివృద్ధి అన్నారు. 2 సంవత్సరాలుగా మీ 4,000 మందికే ఎమ్మెల్యే అనుకుంటున్నటువంటి గౌరవ పార్థసారథి అన్న గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటున్నారు. మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసినారు, ఏం తెచ్చినారా అని నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. ఆ తెచ్చింది ఏదైనా ఉంటే ప్రజలకు చూపించండి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి దాదాపుగా అభివృద్ధి అంటే మీ భాషలో ఏంటంటే, రీసెంట్గా హిందూ ధర్మ ముసుగులో పక్క రాష్ట్రాల్లో నుండి పిలిపించి మన అన్నదమ్ములు తిట్టించడమా మీ ధర్మము, మీ అభివృద్ధి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏ మాత్రం మీకు తెలివి ఉన్నా కనీసం అక్కడ అంతా కూడా అమ్మల్ని తిడుతున్నారు. దయచేసి నేను అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా రాజకీయంగా మేము కొట్లాడదాం, మతాల పరంగా చిచ్చులు పెట్టుకుంటా అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆదోనిలో, అన్నదమ్ములుగా సోదర భావంతో ఉన్నటువంటి ఆదోనిలో మరి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు ప్రవర్తించిన తీరు, కనీసం అంతమంది ఉన్నారు ఆ స్టేజ్ మీద, తల్లుల్ని తిడుతుంటే మీ ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక తల్లిగా నేను అడుగుతున్నా. మరి ఆ రోజు మీ నోర్లు ఎందుకు లేయలేదు? అసలు ఆయన్ని ఎవరైనా వారించినారా? కొడకల్లారా అన్నారు. ఎంతమందికి అసలు ఏ విధంగా మాట్లాడతారు? మీరు పక్కనే ఉన్నారు, హిందూ ధర్మంలో ఇది ఉందా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీ అభివృద్ధి అంటే ఇది, ప్రశాంతంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడము, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించడము అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణలో బీసీ కులానికి చెందినటువంటి రజక మహిళ గుడిలోకి వెళ్తే మరి 2 నెలల పాపను ఆ ప్రాణం లేకుండా బహుమతిగా ఇచ్చారు. అక్కడ మాట్లాడమనండి మీరు పిలిపించినటువంటి ఆ వ్యక్తిని. ఏదో అంటారు సామెత, మన ఇల్లు చక్కబెట్టుకోకుండా కూడా పక్కింటోళ్ళ గురించి మాట్లాడుతుంటామంట. కాబట్టి మీ పరువు మీరు తీసుకోవద్దండి, చాలా తక్కువగా మాట్లాడాలా, క్వశ్చన్ చేసేది ఉంటే డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు లాస్ట్గా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీకు జిల్లా ఇవ్వడానికి, ఆదోని జిల్లా చేయడానికి చేత అవుతుందా కాదా? దీనికి ఆన్సర్ ఇవ్వాలా. మీకు చేత కాకపోతే చెప్పండి. 2029లో జగన్మోహన్ రెడ్డి అన్న గారిని గెలిపించుకొని, అదేవిధంగా ఇక్కడ మా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని గెలిపించుకొని తప్పకుండా జిల్లా చేసుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను.